ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మీకు బైబిల్లో ఉన్న నోవా తాత తెలుసా? ఈరోజు మనం నోవా తాత గురించి చెప్పుకుందాం. నోవా తాత కాలం అప్పుడు లోకం అంతా చెడిపోయింది. దేవుడు ఈ లోకాన్ని చూసినప్పుడు నోవా తాత వాళ్ళ కుటుంబమే బాగున్నారు. దేవుడు నోవా తాతతో ఇలా మాట్లాడాడు, ఈ లోకం ఎంతో చెడిపోయింది, నేను 40 దినాలు ప్రచండ వర్షం కురిపిస్తాను, ఇంకా కూడా సిద్ధం చేస్తూ సువార్త ప్రకటించాలని చెప్పాడు. అప్పుడు నోవాహు తాత 120 సంవత్సరాలు ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. అప్పుడు ప్రజలు నోవాహు తాతను ఎంతో హేళన చేసి అవమానించారు. కానీ నోవాహు తాత ఏం పట్టించుకోకుండా ప్రకటిస్తూనే, కానీ ప్రజలు ఎవరు లోపడలేదు. ఓడ సిద్ధమైంది, ఆ సమయం రానే వచ్చింది. దేవుడు నోవాహు తాతతో ఇలా చెప్పాడు, ఇంకా నువ్వు వెళ్ళి జీవరాశులను జతలుగా తీసుకురా. నోవాహు తాత వెళ్ళి చెప్పినప్పుడు జంతువులన్నీ లోపడి వచ్చింది. దాని తర్వాత జంతువులతో పాటు నోవాహు కుటుంబం కూడా లోపలికి వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, జంతువులన్నీ లోపలికి వచ్చినాక ఎలా ఉందో. దాని తర్వాత కొంతమంది ప్రజలు వచ్చి నోవాహు తలుపు తీ, మేము కూడా లోపలికి వస్తాం. నాకు తలుపు తీయాలనే ఉంది కానీ నేను తీయలేను, ఎందుకంటే తలుపు నేను వేయలేదు, దేవుడు వేశాడు. కొన్ని రోజుల తర్వాత నోవాహు తాత ఒక కాకిని పంపించాడు, ఎందుకంటే వర్షం నీళ్లు తగినయో లేదో తెలుసుకుంటాడు. కానీ కాకి అక్కడ మనిషి మాంసం తింటుంది. తర్వాత నోవాహు తాత ఒక పావురాన్ని పంపించాడు. అప్పుడు పావురం వెళ్ళి ఒక ఒలివ చెట్టు చిగురు తెచ్చి ఇచ్చింది. అప్పుడు దేవుడు తలుపు తెరిచాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నోవాహు తాత కాలం లాగా లోకం చెడిపోయినట్టు ఇప్పుడు కూడా లోకం చెడిపోయి ఉంది. అప్పుడు ఆ ప్రజలు సువార్త అందినా వినలేదు. మనకి ఇప్పుడు సువార్త అందుతుంది, మనం కూడా విని తెలుసుకోవాలి. అప్పట్లో నోవాహు లాగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం మన విశ్వాసాన్ని కాపాడుకోకపోతే నిత్య నరకానికి వెళ్తాం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు.